వచ్చినప్పటి సంది ఇక మాకు ఈ భూములు పోతున్నాయి. మొన్న వచ్చి సార్ ఓ రోజు వచ్చి అది మారకలేసిండ్రు, ఓ రోజు వచ్చి జెండలు బాతిపోయిండ్రు. ఇక మాకేం చేయాలి, ఇక్కడ తోస్తలేదు మాకు, మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి, మాకు ఏం కట్టిస్తాడు ఆయన, ఏం లేదు. పైసలు ఇస్తే పోతారా మీరు? మేము పైసలు ఇస్తే కానీ, పైసలు ఇస్తే ఎట్లా పోవాలి ఆయన, మేము భూమి గురించే మేము ఉన్నాము, ఎట్లా భూమి మీద బతుకుతున్నాం మేము పైసలు ఇస్తే ఎక్కడ పోవాలి మేము? ఇదేనా ఇంకా వేరే జాబ్స్? ఏం జాబ్స్ లేవు, మాకేం లేవు, ఏం లేదు, యాది లేదు, జాబ్స్ లేదు, యాది లేదు, ఏది లేదు. ఇది భూమి మీద ఆధారపడి ఉన్నాం మేము. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ ఇటు సైడ్ రేవంత్ రెడ్డిని గెలిపిస్తే మంచి జరుగుతుంది అనుకున్నారు. మరి ఇప్పుడు ఏంది ఇట్లా? రేవంత్ రెడ్డిని గెలిపించినప్పటి సంది మాకేం సౌకర్యం లేదు, రైతు బంధు రావడం లేదు, ఏది లేదు. ఆ పింఛన్లు కూడా 4,000 పింఛన్లు ఇస్తామన్నారు, వికలాంగులకు 6,000 అన్నారు, అది ఏది వస్తలేదు నాయన. ఎట్లా బతకాలి, ఏం చేయాలి చెప్పు? అటు రైతులకు సంబంధించిన అవి ఇస్తలేరు. ఏమి సార్, కేసీఆర్ ఉండగా అది మరేమంటారు కంటిన్యూగా పునాసకు రబ్బికి అది వస్తుండే, రైతు బంధు వస్తుండే. ఇక ఈయన వచ్చినప్పటి సంది రైతు బంధు ఏం లేదు, 7కి 3 సార్లు. ఇప్పుడు మొన్న పునాసకు ఒకసారి వేసిండు, మళ్ళీ ఇప్పుడు ఇది రబ్బీకి వేస్తా అన్నాడు. సంక్రాంతి 17 తారీఖు నుంచి వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది వరకు రైతు బంధు లేదు, యాది లేదు. మేము ఎట్లా బతకాలి? ఇప్పటి వరకు రైతు బంధు పక్కకు పెడితే ఆ రైతు బంధు పడే భూములే గుంజుకుంటాం అంటున్నారు. ఆ భూములు గుంజుకోమా, రైతు బంధు ఇండస్ట్రియల్ పార్క్ మాకు ఇండస్ట్రియల్ అవసరం లేదు మాకు. మేము రైతులం ఉన్నాం, వీటి మీద ఆధారపడి ఉన్నాం. మాకు ఇండస్ట్రియల్ అవసరం ఏం అవసరం సార్? మేము అది కాక వ్యవసాయం భూమి ఉన్నది, ఇది గుట్టలు రాళ్ళు అవి ఉంటేనేమో అది వ్యవసాయానికి పనికి రాకుంటేనేమో పోతామని అనుకుంటుండేది. వ్యవసాయ భూమి ఉన్నది, ఎట్లా బతకాలి మేము? ఇండస్ట్రీలు అవసరమా సార్ మాకు? ఇక్కడ ఈ ఊర్లన్నీ దగ్గర ఉన్నాయి, ఏం చేయాలి చెప్పండి సార్? మేము ఏం అవసరం సార్ మాకు? ఇండస్ట్రీలు వ్యవసాయం చేసి బతుకుతున్నాం మేము. వాళ్ళు ఇచ్చే పైసలు మేము ఉంటాయి సార్, అవి పైసలు అయితే వెళ్ళిపోతాయి, ఉండవు. భూమి అట్లా ఉంటుంది, పిల్ల తరాన పడి ఉంటుంది. మేము వీటి మీద ఆధారపడి ఉన్నాం మేము. 3 తరాల సార్, 3-4 తరాల ఇదే భూమి మీద మేము బతుకుతున్నాము సార్. అవును సార్. కొడుకులు బిడ్డల పరిస్థితి, మా పిల్లల పరిస్థితి ఏంటి సార్? మా పిల్లలు ఏం లేదు, ఏం రోడ్డు మీదకి రావాలి సార్. మా పిల్లలు మా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి రావాలి. ఇక ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నాం మేము ఎప్పుడు తెలంగాణ కాదు, ఇప్పుడు ఇదివరకు మేము ఇంత పరిస్థితి వస్తామంటే అనుకోలేము. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఇంత గోస పెట్టబట్టే వ్యవసాయదారులకు. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్పాలి సార్? రేవంత్ రెడ్డికి ఏం చెప్పేది ఏమున్నది? ఇక ఆయనకు తగిన బుద్ధి చెప్తాం. ఇక వచ్చే ఎలక్షన్లో ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు 6 నెలలు ఉంటాడు. ఇంకా ఆయనకు తగిన బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డికి. అంతే సార్. ఈ 2 ఏళ్ళ ఇంకా 5 ఏళ్ళు ఉంటాడట, ఉంటే పరిస్థితులు 5 ఏళ్ళు కాదు సార్, ఆయన 5 ఏళ్ళు కాదు. ఇంకా ఆయనది ఈ ఆలోచన చాలా తప్పనుకో. ఆయన ఆలోచన 5 ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా రాడు ఆయన. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వము ఎంట పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంటక మళ్ళీ 20-30 ఏళ్ళు ఎంటకయింది. ఆయన ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో హైదరా అంటున్నారు, అక్కడ అదేమంటావు రియల్ ఎస్టేట్ కూడా వస్తలేరు ఎవరు కొనడానికి భూములు. భయపడి కుంటల భూమి, పేపర్ జోన్ భూమి, ఏ భూమి అంటున్నాని కొనడానికి కూడా వస్తలేరు. రియల్ ఎస్టేట్ భూమి వస్తలేదు, కొనేటోళ్ళే వస్తలేరు. వాల్యూలు పడిపోయింది, ఏది లేదు. మొత్తం రోడ్ల మీద వచ్చింది. మా సంసారాలు, మా వ్యవసాయం రోడ్ల మీదకి తెచ్చిండు ఆయన. మార్పు అంటానని మార్పు తెచ్చిండు. అదే పాత రోజులు యూరియాకు పోయి 2 సంచుల యూరియాకు 4 గంటలు నిలబడ్డాము. ఏం చేయాలి? యూరియా దొరుకుతలేదు. అయితే ఇప్పుడు స్థానికంగా మీ ఎమ్మెల్యే వస్తుండ మీ దగ్గరికి? ఎమ్మెల్యే కాదు, ఎవరు వచ్చి మీ పరిస్థితి ఏమింది, మీ భూములు పోతున్నాయి, మేము ఉండము, మీకు అండ ఉండము, అది ఏమన్నా చెప్పాలి కదా. ఏది లేదు, ఏం లేదు. ఓట్లప్పుడు వచ్చి చేస్తారు, ఓట్లు కావాలంటారు, ఓట్లు గుద్దుకుంటారు, ఆ వాగ్దానాలను చెప్తాడు, అంతా చెప్తారు, ఏమో చెప్తారు. వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏమంటారు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇండస్ట్రియల్ భూమి ఏమవసరం సార్? ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎప్పుడు వేయాలి? గుట్టలు రాళ్ళు అడవి ఉన్న ప్రదేశంలో ఇండస్ట్రీలు వేయాలి. వ్యవసాయం మీద బతికేటోళ్ళం ఉన్నాం మేము ఈ ఏరియాలో, ఈ రాపల్ ఏరియాలో. ఏం అవసరం సార్ ఇండస్ట్రియల్? ఏం అవసరం చెప్పు? ఇంచుమించు 200-300 కుటుంబాల వరకు రోడ్ల మీదకి వస్తున్నది. ఎట్లా బతకాలి సార్ మేము ఈ భూములు గుంజుకుంటే? ఇబ్బంది ఉన్నది సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మాకు ఇబ్బంది పెడుతున్నాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది చెప్పండి?